హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం స్పీడ్ మ్యాథ్స్‌లో మల్టిప్లికేషన్ ఆఫ్ నంబర్స్ నియరెస్ట్ టు బేస్ 10, 100, 1000 వీటి గురించి నేర్చుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ బేస్ 10 గురించి నేను వివరిస్తాను. ఇక్కడ చూడండి. ఫస్ట్ 9 ఇంటూ 8 చేయాలి. సో 9 అనేది 10 కంటే 1 తక్కువ కాబట్టి -1 రాస్తున్నాను. ఇక్కడ 8 అనేది 10 కంటే 2 తక్కువ కాబట్టి -2 రాస్తున్నాను. సో -1 ఇంటూ -2 ఎంత అవుతుంది? 2. సో నేను ఇక్కడ 2 రాస్తున్నాను. అలానే క్రాస్‌లో 9 నుంచి 2 అని తీసుకోవచ్చు. 8 నుంచి 1 అని తీయొచ్చు. ఎంత అవుతుంది? 7 అవుతుంది. కాబట్టి ఇది ఆన్సర్ 72 అవుతుందన్నమాట. నెక్స్ట్ ఇక్కడ 12 ఇంటూ 13 చూద్దాం. సో 12 అనేది 10 కంటే 2 ఎక్కువ కాబట్టి +2. 13 +3. సో 2 ఇంటూ 3 6. ఇప్పుడు క్రాస్ మల్టిప్లై చేయండి. సో 12కి 3 అని యాడ్ చేయొచ్చు. 13కి 2 అని యాడ్ చేయొచ్చు. ఎంత అవుతుంది? 15. సో 15. సో ఇదే మీకు ఆన్సర్ అవుతుందన్నమాట. ఇక్కడ రండి. సో 7 అనేది -3, 12 అనేది +2. ఓకే. ఇక్కడ ఒకటి మైనస్ ఒకటి ప్లస్ ఉంది కాబట్టి -3 ఇంటూ +2 -6. అంటే నేను ఇక్కడ 6 బదులు నేను ఇక్కడ ఏం చేస్తానంటే 6 పవర్ పెట్టుకోండి. దీని అర్థం ఏంటంటే -6 అని దాని అర్థం. సో దీన్ని తర్వాత చూద్దాం ఏంటని. ఇప్పుడు క్రాస్‌లో 7కి 2 అని యాడ్ చేయొచ్చు. 12 నుంచి 3 అని తీసేయచ్చు. ఎంత అవుతుంది? 9 అవుతుంది. సో నేను ఇక్కడ 9 రాస్తాను. ఓకే. అయితే 96 కాదు ఆన్సర్ ఇక్కడ. సో దీని అర్థం ఏంటంటే ఇది వన్స్ ప్లేస్, ఇది టెన్స్ ప్లేస్ కాబట్టి సో 90 -6 అని దాని అర్థం. 90 -6 అంటే ఇక్కడ 6 పవర్ కదా! 6 పవర్ అంటే -6. 90 -6 అంటే ఎంత? 84. ఇది దీని ఆన్సర్ అవుతుందన్నమాట. మరొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ -2 +3. అగైన్ సేమ్ -2 ఇంటూ +3 -6 కాబట్టి 6 పవర్ పెడుతున్నాను. సో క్రాస్‌లో తీసేయండి. 30లో 2 అని తీయొచ్చు. 8కి 3 అని యాడ్ చేయొచ్చు. 11. సో ఇది వన్స్ ప్లేసు, టెన్స్ ప్లేసు, 100 ప్లేస్. అంటే 110లో నుంచి 6 తీసేయాలి. 110లో 6 తీస్తే ఎంత? 104. ఇది దీని ఆన్సర్ అవుతుందన్నమాట. ఓకే. నెక్స్ట్ బేస్ 10కి రండి. బేస్ 10 కూడా సేమ్ దీనిలాగే చేస్తాము. రైట్. ఇక్కడ 97 ఉంది. 100 కంటే 3 తక్కువ కాబట్టి -3. ఇది -2. 100 కంటే 98 తక్కువ కాబట్టి. -3 ఇంటూ -2 6. ఓకే. 6 రాస్తాం. ఇక్కడ ఓకే. బేస్ 10 కాబట్టి బేస్ 100 కాబట్టి మనం ఇక్కడ ఏం చేయాలంటే 2 జీస్ రాయాలి. సో -3 ఇంటూ -2 6 వచ్చినప్పటికి కూడా మనం 06 అని రాయాలి. సో ఒకటి పక్కన ఎన్ని సున్నాలు ఉన్నాయో అన్ని డిజిట్స్ కింద రాసుకోవాలన్నమాట ఇక్కడ. సో ఒకటి పక్కన 2 జీరోస్ ఉన్నాయి కాబట్టి నేను 06 అని రాస్తున్నాను 6 వచ్చినప్పటికి కూడా. ఓకే. ఇప్పుడు క్రాస్ చూసుకోవాలి. 97 నుంచి 2 అని తీయొచ్చు. 98 నుంచి 3 అని తీయొచ్చు. ఏమవుతుంది? 95. సో నేను ఇక్కడ 95 రాస్తున్నాను. సో ఇది మీకు ఆన్సర్ అవుతుంది. ఇక్కడ ఇది చూద్దాం. +2 +3 2 ఇంటూ 3 6. అగైన్ 100 బేస్ 100 కాబట్టి 06 రాస్తాను. సో క్రాస్‌లో 102కి 3 యాడ్ చేయొచ్చు. లేదా 103కి 2 యాడ్ చేయొచ్చు. 105. సో ఇది మీకు ఆన్సర్ అవుతుందన్నమాట. ఇక్కడ చూడండి. ఒకటి ఎక్కువ, ఒకటి తక్కువ ఉండేటప్పుడు ఎక్కడలాగే సేమ్ మనం టెన్స్‌లో ఎలా చేసామో ఇక్కడ కూడా అలాగే చేస్తాము చూద్దాం. సో ఇది -3 ఇది +5. ఓకే. -3 ఇంటూ +5 ఎంత? -15. సో నేను ఇక్కడ 15
బార్ పెడుతున్నాను. సో -15 కాబట్టి 15 బార్ పెడుతున్నాను. ఇప్పుడు 97కి 5 యాడ్ చేయొచ్చు, లేదా 105లో 3 తీసేయచ్చు. ఎంత అవుతుంది? 102. 102. ఒకసారి చూడండి, ఇది వన్స్ ప్లేసు, 5 అనేది వన్స్ ప్లేసు, 10 అనేది 1 అనేది టెన్స్ ప్లేసు, ఇది 100 ప్లేసు. సో 100 ప్లేస్ కాబట్టి నేను ఇక్కడ ఏం చేస్తానంటే 1 0 2 00 -15 చేయండి. 15 తీసేయండి, ఇందులో నుంచి 15 తీస్తే ఎంత అవుతుంది? 10 నుంచి 5 తీస్తే 5, 9 నుంచి 1 తీస్తే 8, ఇక్కడ 1 0 1. సో ఇది మీకు ఆన్సర్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ దీనికి రండి. ఇక్కడ -5 +4 సేమ్. -5 ఇంటూ +4 ఎంత అవుతుంది? 20. సో -20 కాబట్టి 20 బార్ పెడతాను. 20 బార్. నెక్స్ట్ 104 నుంచి 5 అయితే తీయచ్చు, 95కి 4 అని యాడ్ చేయొచ్చు, 99. సో 99 అగైన్. సో 1's ప్లేస్ 0, 10's ప్లేస్ 2, 100 ప్లేస్ 9 కాబట్టి నేను ఇప్పుడు దీన్ని 9900 -20 రాస్తున్నాను. సో ఇక్కడ 20 తీసేస్తే ఎంత అవుతుంది? 9880. ఇది ఆన్సర్ అవుతుంది అన్నమాట మీకు. నెక్స్ట్ ఇప్పుడు బేస్ 1000కి వెళ్దాం. రైట్, బేస్ 1000లో ఇక్కడ బేస్ 100లో ఎన్ని పెట్టాము? 2 జీరోస్ తీసుకుని, అంటే 2 2 చొప్పున కన్సిడర్ చేసి వేసాం డిజిట్స్. ఇక్కడ మనం బేస్ 1000 కాబట్టి 1 పక్కన 3 జీరోస్ ఉన్నాయి కాబట్టి 3 డిజిట్స్ని కన్సిడర్ చేసుకుంటూ వెళ్తాం అన్నమాట. అంటే మన 6 కానీ 5 కానీ లేదా 12 కానీ వచ్చింది అనుకోండి, దాని ముందు 12 వస్తే 1 జీరో పెట్టాలి, 3 డిజిట్స్ కాబట్టి. ఒక 6 వస్తే 2 డిజిట్స్ పెట్టాలి, 0 0 6 అని రాయాలి. సో చూద్దాం ఎగ్జాంపుల్స్. సో ఇక్కడ -6000 కంటే తక్కువ, సారీ 996,000 కంటే 4 తక్కువ కాబట్టి -4. ఇక్కడ -2. ఓకే, -4 ఇంటూ -2 8. సో ఇక్కడ 8 రాయకూడదు, 0 0 8 రాయాలి. 3 డిజిట్స్ రాయాలని చెప్పాను కదా, 0 0 8 అని రాస్తాం. క్రాస్ మల్టిప్లై చూడండి. ఓకే, 998లో 4 ఎంత తీయచ్చు, 996లో 2 ఎంత తీయచ్చు, ఎంత అవుతుంది? 994. 994. సో ఇదే మీకు ఆన్సర్ అవుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇక్కడ రండి. ఇక్కడ +4, ఇది +3. ఓకే, +4 +3 ఎంత అవుతుంది? 12. సో ఇక్కడ ఏం రాయాలి? 0 1 2. ఇప్పుడు క్రాస్ మల్టిప్లై 1004 3 అని యాడ్ చేయొచ్చు, 1003కి 4 అని యాడ్ చేయొచ్చు, 1007. 1007 ఇది ఆన్సర్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ ఒకటి ప్లస్ ఒకటి నెగిటివ్ ఉండేటప్పుడు, అంటే 996కి -4, ఇది +7. సో మనం 10 100 ఏమైనా చేసాము, సేమ్ అలాగే -4 ఇంటూ +7 -28. అంటే ఇక్కడ నేను 0 to 8 బార్ పెట్టుకుంటున్నాను. 0 to 8 బార్. క్రాస్ మల్టిప్లై చేయండి, అంటే క్రాస్ చూసుకోవాలి. 1007 నుంచి 4 తీస్తే అంటే 1003. 1003. ఓకే,
ఇప్పుడు 8 అనేది 1's ప్లేసు, 2 10's ప్లేసు, ఇది 100 ప్లేసు, 3 అనేది 1000 ప్లేసు. కాబట్టి నేను ఇక్కడ ఏం చేస్తానంటే 1 0 0 3 000. దీనిలోంచి మనం 0 to 8ని తీసేయాలి. 0 to 8 తీసేస్తే చూడండి ఇక్కడ 2 9 నుంచి 2 తీసి 7 9 2 0 0 1. సో ఇది మీకు ఆన్సర్ అవుతుంది అనమాట. ఏంటి 1 0 0 2 9 7 2. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ మీరు చేయండి. సో మీకు ప్రాసెస్ అర్థమైంది కదా, మీరు చెప్పింది చాలా చక్కగా వినాలని నేను అనుకుంటున్నాను. సో ఈ ఎగ్జాంపుల్ మీరు చేయండి. ఇలాగే మరికొన్ని మీరు ప్రాక్టీస్ చేస్తే ఇంకా పర్ఫెక్ట్గా చేయగలుగుతారు. ఆల్ ది బెస్ట్.